Hi guys, this video completely related to the CA inter students కి మాత్రమే సార్. CA inter students కి మాత్రమే సార్. CA inter students ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఫస్ట్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సార్. డెఫినెట్గా దిస్ వీడియో ఇస్ అ వండర్ఫుల్ వీడియో అండ్ మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఈ వీడియో విన్నాక మీరే చెప్తారు సార్. ఏంటంటే ఇప్పుడు సెప్టెంబర్ ఎట్లా రాయబోతున్నాం, గ్రూప్ 1 రాయాలా, గ్రూప్ 2 రాయాలా, బోత్ రాయాలా. దిస్ ఆల్ ఆఫ్ ద డౌట్స్ సార్. మై కంప్లీషన్ రైట్ ఇది సింగిల్ గ్రూప్ రాయండి, యూ కెన్ ఈజీలీ గెట్ ద రిజల్ట్స్ సార్. ఎందుకంటే మనకి 90 days ఉంది సార్ అప్రాక్సిమేట్గా. అంటే ఆల్మోస్ట్ మనం ఒక 900 hours మనకి ప్రొడక్టివ్ టైం ఉంది, మనం యూటిలైజ్ చేసుకోవాలి. కానీ ఓకేనా, 9 hours మీకు ప్రొడక్టివ్ టైం ఉంది. సో యూ కెన్ మోస్ట్లీ రైట్ ద గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఏదైతే ఉందో అది స్క్రాచ్ నుంచి సార్. నాకు కోచింగ్ అవ్వలేదు అయినా పర్లేదు సార్. స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి 3 months మీ గ్రూప్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈజియెస్ట్ వే. సో డోంట్ వరీ గైస్. సో సార్ మన దగ్గరే రివిజన్ స్టడీ అవర్స్ ఎందుకు జాయిన్ అవ్వాలి, వేరే వాళ్ళ దగ్గర ఎందుకు జాయిన్ అవ్వకూడదు అని నేను చెప్పట్లేదు సార్. మన దగ్గర ఎందుకు జాయిన్ అవ్వాలనే విషయం నేను చెప్తున్నాను సార్. సార్ ఎక్కడైనా ఓన్లీ రివిజన్ స్టడీ అవర్స్ పెడతారు సార్. బట్ ఇన్ అవర్ చార్టర్స్ అకాడమీ వీఆర్ గోయింగ్ టు రివైజ్ ద ఎంటైర్ సబ్జెక్ట్ విత్ అవర్ ఓన్ ఫ్యాకల్టీస్. మా ఓన్ ఫ్యాకల్టీస్ వచ్చి మీ సబ్జెక్ట్ని రివైజ్ చేయడం జరుగుతుంది సార్. అంటే వీఆర్ గివింగ్ వి టీచ్ ద సబ్జెక్ట్, మేము టీచ్ చేయడం జరుగుతుంది సార్. సార్ కానీ ఇది బోత్ రూల్స్లకు అప్లికబుల్ కాదు సార్. టీచింగ్ అనేది బోత్ రూల్స్ కంప్లీట్గా కోచింగ్ ఇంటా ఉన్నాను అనుకోండి, వాడు కోచింగ్కే సరిపోయింది సెప్టెంబర్ 2 వరకు. ఓకేనా. సో సార్ ఇది రిపీటర్ రావచ్చు, ఫ్రెషర్ రావచ్చు, ఇద్దరు రావచ్చు సార్. కానీ రిపీటర్కి అయితే మోస్ట్ యూజ్ఫుల్ సార్. ఎందుకంటే ఇప్పుడు మా టీచింగ్ స్టైల్ ఎలా ఉంది, మేము టీచ్ చేసేది ఏంటంటే, మా సిచ్యువేషన్ ఏంటంటే సార్, మీ స్టడీ మెటీరియల్లో ఉన్న మీ పాస్ట్ ఎగ్జామ్ ప్రతి క్వశ్చన్ని మన క్లాస్లో టీచ్ చేయడం జరుగుతుంది సార్. విత్ కాన్సెప్చువల్గా. అలా అని ఐ డోంట్ వాంట్ నీడ్ టు టీచ్ 100 hours 300 hours అని టీచ్ చేయడం జరగదు సార్. ఏ గ్రూప్ అయినా ఐ మోస్ట్లీ టీచ్ 200 to 300 hours టీచ్ చేయడం జరుగుతుంది సార్. ఎందుకంటే సార్ మీరు అలా తక్కువగా టీచ్ చేసే కాన్సెప్ట్ అని ఎగరాదు సార్. మేము ఏం ఎగరేది సార్, లిటిల్ బిట్ ఫాస్ట్ ఉంటుంది మన టీచింగ్, లిటిల్ బిట్ ఫాస్ట్ ఉంటుంది సార్. మా కంప్లీట్ చార్టర్స్ అకాడమీ టీం వచ్చి మీకు టీచ్ చేయడం జరుగుతుంది సార్. మీరు CA ఫైనల్ చెప్తున్నారు చెప్పండి సార్. సార్ CA ఫైనల్ మార్నింగ్ ఈవినింగ్ జరుగుతుంది సార్. మధ్యలో అవర్స్లో మీకు ఒక క్లాస్ రూమ్ ఇస్తాం సార్. CA ఇంటర్ వాళ్ళకి దే ఆర్ సపరేట్ ఫ్యాకల్టీ ఫర్ ద CA ఇంటర్. దే విల్ టీచ్ ఎంటైర్ థింగ్ సార్. మీకు ఏదైతే ఎగ్జామ్ ఉందో దాన్ని టీచ్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఎగ్జామ్ ఉందో దాన్ని టీచ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ టీచ్ చేయడం జరుగుతుంది సార్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే లైక్ క్రాష్ అంటారు, ఒకప్పుడు క్రాష్ అన్నారు, యూ అంటున్నారు, వాట్ ఆర్ ద థింగ్స్ సార్. మీకు బేస్ బిల్ చేయమా సార్, డెఫినెట్గా బేస్ బిల్ చేస్తాం. 100% ఐ షుడ్ ట్రై టు ఫాలో దిస్ బ్యాచ్ టు గెట్ ద మోర్ మార్క్స్ మనకి సార్. నాకు ఓన్లీ స్టడీ అవర్సే కావాలి, యూ కెన్ ఈజీలీ జాయిన్ సార్. నేనే ఇబ్బంది పెట్టాను. ఇదేంటంటే ఎడిషనల్ సర్వీస్. సార్ వాట్ ఈస్ ద ఫీజ్ ఆర్ గోయింగ్ టు చార్జ్ ఫర్ దిస్ 3 months సార్. ఫర్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 దిస్ 10,000 సార్. 10,000 సార్. లెక్కేసుకోండి సార్. మీరు ఏ స్టడీ హాల్లో జాయిన్ అవ్వనా 2,000 స్టడీ హాల్ ఫీజు కట్టాలి. ఇట్స్ 4 months 8,000 సార్. సో వీఆర్ ఎక్స్క్లూజివ్ 2,000 మీకు జాయిన్ చేసేది గైడెన్స్ ప్లస్ ఎగ్జామ్స్ ప్లస్ కోచింగ్. ఓకేనా సార్. ప్లీజ్ హరీ అప్ టు రిజిస్టర్ గైస్. ప్లీజ్ కాంటాక్ట్ ద బిలో నెంబర్. నేను ఏమంటున్నానంటే ఇది మీరు ఫస్ట్ మీరు ఫ్రెండ్షిప్ షేర్ చేయండి. CA ఇంటర్ ఎవరున్నా ఏదో గ్రూప్ 1 అన్నా గ్రూప్ 2 రాయాలనుకున్నా అసలు డైలమా ఉంది. అసలు డోంట్ వేస్ట్ యువర్ టైం. రిజల్ట్ వరకు వేస్ట్ చేశారంటే ఇంకా నిజంగానే సెప్టెంబర్ 2 మనం రాయాల్సిన అవసరం లేదు. సో ప్లీజ్ హరీ అప్ టు స్టార్ట్ సార్. దిస్ బ్యాచ్ స్టార్ట్ ఫ్రమ్ ద మోస్ట్ ప్రాబబ్లీ May 25th నుంచి స్టడీ అవర్స్ స్టార్ట్ అవుతాయి సార్. June 1st నుంచి మేము క్లాసెస్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.